హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరేటర్ ట్రిప్పింగ్ క్లాసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రిప్పింగ్ క్లాసిఫికేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఈ ట్రిప్పింగ్ క్లాసిఫికేషన్స్ అనేవి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఎందుకంటే మనం జనరేటర్లో చూసినట్టయితే కనుక మెకానికల్ ఫాల్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి. సో ఏ ఫాల్ట్కి మనకు ఫస్ట్ ఏది ఐసోలేట్ అవ్వాలన్నది, ఫస్ట్ టర్బైన్ ఐసోలేట్ అవ్వాలా, లేదంటే జనరేటర్ ఐసోలేట్ అవ్వాలా, లేదంటే గ్రిడ్ సప్లై ఐసోలేట్ అవ్వాలన్నది ఈ క్లాసిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం క్లాస్ ఏ ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఏ ఆపరేటెడ్ ఏంటంటే కనుక, ఈ క్లాస్ ఏ ఆపరేట్ అయిందంటే ఫస్ట్ సైమల్టేనియస్లీ జనరేటర్ ట్రిప్ అవుద్ది, తర్వాత ఏవిఆర్ టర్బైన్ ట్రిప్ అవుద్ది. జనరేటర్ ట్రిప్ అయిందంటే ఆటోమేటిక్గా పవర్ ఇంటరప్షన్ అనేది వచ్చి టర్బైన్ కూడా ట్రిప్ అవుతుంది. సో మనకి ఈ క్లాస్ ఏ అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే జనరేటర్లో సీరియస్ ఫాల్ట్స్, అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ సీరియస్ ఫాల్ట్స్, అంటే మేజర్ ఫాల్ట్స్ అనమాట. ఆ ఫాల్ట్ వస్తే కనుక ఖచ్చితంగా జనరేటర్ అనేది ఇమ్మీడియట్లీ నో టైం డిలే, అంటే టైం డిలే లేకుండా ఐసోలేట్ అనేది అవ్వాలి. సో ఇలా ఏ ప్రొటెక్షన్ అయితే మనకి ఆపరేట్ అయ్యి అది ఇమీడియట్లీ ఐసోలేట్ అవ్వాలో ఆ కండిషన్లో మనకి క్లాస్ ఏ అనేది ఆపరేట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెన్షియల్ ప్రొటెక్షన్, స్టాటర్ ఎర్త్ ఫాల్ట్ 9500%, రోటర్ ఎర్త్ ఫాల్ట్ స్టేజ్ 2, తర్వాత స్టాండ్ బై ఎర్త్ ఫాల్ట్, ఈ ఫాల్ట్స్ వచ్చినప్పుడు మనకి జనరేటర్ అనేది ఇమీడియట్లీగా ఐసోలేట్ అవ్వాలి. ఎందుకంటే ఇది నెగ్లిజిబుల్ అస్సలు కాదు. ఎందుకంటే ఈ ఫాల్ట్ కనుక యాక్ట్ అయిందంటే ఖచ్చితంగా మనకి జనరేటర్ అనేది డ్యామేజ్ అయినట్టు. సో డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఏదో ఈ డిఫరెన్షియల్ కానీ స్టాటర్ ఎర్త్ ఫాల్ట్ కానీ ఈ మేజర్ ఫాల్ట్స్ ఏమైనా వచ్చినాయి ఏంటంటే మనకి జనరేటర్ అనేది ఇమీడియట్గా ఐసోలేట్ అయిపోవాలి. సో ఇది క్లాస్ ఏ. నెక్స్ట్ క్లాస్ బి అంటే ఏంటంటే టర్బైన్ ఫాలోయింగ్ మెకానికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఫస్ట్ ఈ క్లాస్ బి ఆపరేట్ అయితే ఫస్ట్ టర్బైన్ ట్రిప్ అవుతుంది. టర్బైన్ ట్రిప్ కానీ జనరేటర్ ఏవిఆర్ ట్రిప్ అవుతుంది. అంటే ఫస్ట్ క్లాస్ బి ఆపరేట్ అవుద్ది, క్లాస్ బి ఆపరేట్ అవగానే క్లాస్ ఏ రిలే కూడా ఆపరేట్ అవుద్ది. సో మనకి ఇది ఏ కండిషన్లో ఆపరేట్ అవుతుంది అంటే ఫస్ట్ రివర్స్ పవర్ ప్రొటెక్షన్లో, తర్వాత నెగిటివ్ ఫేజ్ సీక్వెన్సీ, థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ ఫ్రీక్వెన్సీ లేదా అండర్ ఫ్రీక్వెన్సీ, లేదా ఫీల్డ్ ఫెయిల్యూర్, లాస్ ఆఫ్ ఎగ్జైటేషన్. సో ఈ 4 ఇంకా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 చెప్పుకుందాం మనం. ఈ ఫాల్ట్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్ బి అనేది ఆపరేట్ అవుతుంది. క్లాస్ బి ఆపరేట్ అయిందంటే ఫస్ట్ టర్బైన్ ట్రిప్ అవుద్ది, తర్వాత జనరేటర్ ట్రిప్ అవుద్ది. సో ఎందుకు టర్బైన్ ట్రిప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇవన్నీ మెకానికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. మనకి జనరేటర్ ట్రిప్ అయితే ఏమవుతుంది, పవర్ ఐసోలేట్ అనేది అవుతుంది, కానీ టర్బైన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవడం వల్ల జనరేటర్ సాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో ఈ ఫాల్ట్స్కి మనకి జనరేటర్లో స్పీడ్ అనేది కూడా తగ్గిపోవాలి. అంటే ఏ మూమెంట్ కూడా జనరేటర్లో ఉండకూడదు, అంటే పూర్తిగా ఐసోలేట్ అయిపోవాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ ప్రొటెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టర్బైన్ ట్రిప్ అయిపోద్ది. టర్బైన్ ట్రిప్ అయిందంటే ఆటోమేటిక్గా స్పీడ్ కూడా రెడ్యూస్ అయిపోద్ది, జనరేటర్ స్పీడ్ కూడా రెడ్యూస్ అయిపోద్ది. సో ఈ క్లాస్ బి ఆపరేట్ అయిందంటే కనుక మనకు ఫస్ట్ టర్బైన్ ట్రిప్ అవుద్ది, తర్వాత జనరేటర్ ఏవిఆర్ ట్రిప్ అవుతుంది. తర్వాత క్లాస్ సి ట్రిప్ చూసుకున్నట్టయితే కనుక క్లాస్ సి ట్రిప్ అనేది ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ ట్రిప్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఏదైతే ఉందో దానికి యూజ్ అవుద్ది క్లాస్ సి అనేది. అంటే మనకి ఎక్స్టర్నల్గా ఏంటి, ఎక్స్టర్నల్ అనేది మనకి గ్రిడ్ సప్లై ఉంటుంది. సో మనం గ్రిడ్ సప్లైకి ప్రొటెక్షన్ కావాలి. సో గ్రిడ్ సప్లైకి ప్రొటెక్షన్ కావాలంటే మనకి ఏంటి, వెక్టర్ సర్జ్ ప్రొటెక్షన్ రిలే అనేది యూజ్ చేస్తాం. అందులో ఒక వెక్టర్ సర్జ్ ప్రొటెక్షన్లో రిలేలో కూడా మనకి MRN2 రిలే అని, సో మైకోమ్ రిలే అని డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మనం జనరేటర్ సింక్రనైజేషన్ కండిషన్లో ఉందో అప్పుడు మనకి ఎక్స్టర్నల్ సోర్స్ గ్రిడ్, కాబట్టి గ్రిడ్లో సపోజ్ ఏ డిస్టర్బెన్స్ అయినా వచ్చిందంటే, అంటే ఓవర్ వోల్టేజ్ కానీ, ఓవర్ ఫ్రీక్వెన్సీ కానీ, ఓవర్ ఫ్లక్సింగ్ V/Hz కానీ వచ్చిందంటే కనుక ఈ ఫాల్ట్ ఏమవుతుందంటే మన జనరేటర్ కూడా ఇంటరప్షన్ చేస్తుంది అనమాట. అంటే ఎందుకంటే వన్స్ సింక్రనైజేషన్ అయిందంటే గ్రిడ్ సప్లై ఫ్రీక్వెన్సీ మన జనరేటర్ ఫాలో అవుతుంది. సో గ్రిడ్లో డిస్టర్బెన్స్ ఉందంటే ఆటోమేటిక్గా జనరేటర్లో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మనకి అలా గ్రిడ్లో డిస్టర్బెన్స్ ఉంది కదా అని మన జనరేటర్ ట్రిప్ అవ్వకూడదు కదా. సో దానికోసం అని చెప్పేసి మనం వెక్టర్ సర్జ్ రిలే ప్రొటెక్షన్ అనేది క్లాస్ సి రిలేకి యూజ్ చేస్తాం. సో మనకి ఈ ఓవర్ వోల్టేజ్ కానీ, ఓవర్ ఫ్లక్సింగ్ కానీ, ఓవర్ ఫ్రీక్వెన్సీ కానీ ఈ ఫాల్స్ వచ్చినట్టయితే కనుక ఫస్ట్ మనకి గ్రిడ్ బ్రేకర్ అనేది ఓపెన్ అయిపోద్ది, అంటే జనరేటర్ నుంచి గ్రిడ్ సప్లై అనేది ఐసోలేట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.